హలో అందరికీ, ఇది నిన్న ఈవినింగ్ మినీ వ్లాగు. మేము ఇంటి దగ్గర నుంచి వచ్చి ఒక 2 డేస్ అవుతుంది. వచ్చినప్పటి నుంచి ఇంట్లో పనులే సరిపోయాయి. సో ఇల్లంతా కూడా క్లీన్ చేయడము, బూజు దులపడము చాలా పెద్ద రిస్క్ అయిపోయింది. ఒకదాన్నే కదా చేసుకోవడం చాలా కష్టమైపోయింది. సర్లే అని చెప్పేసి ఎలాగో అలా 2 రూమ్లు అయితే క్లీన్ చేసేసాను. ఇంకా తీసుకెళ్ళిన లగేజ్ అంతా కూడా అలానే ఉంది కదా, ఇంకా లగేజ్లో నుంచి బట్టలన్నీ తీసేసి ఫస్ట్ ఇక్కడైతే నా బట్టలు ఫోల్డ్ చేసేస్తున్నాను. సెల్ఫ్స్ అన్నీ కూడా సర్దేసి ఇంకా తర్వాత పిల్లల బట్టలు కూడా అన్నీ సర్దేశాను. సో 2 బెడ్రూమ్లు అయిపోయినాయి కదా, ఇంకా హాలు మిగిలిపోయింది. కిచెన్ వచ్చినప్పుడే క్లీనింగ్ చేసేసాను. వచ్చిన రోజే కిచెన్ క్లీనింగ్ అయిపోయింది. ఇంకా హాల్ అంతా కూడా క్లీన్ అవుతుంది. ఇంకా ఈ రోజు నుంచి వారాహి అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి కదా, అందుకని చెప్పేసి నిన్న ఈవినింగే నేను ఇల్లంతా కూడా క్లీన్ చేసేసాను. అలాగే పూజ రూమ్ కూడా క్లీన్ చేసేసి ఫొటోస్ అన్నీ కూడా క్లీన్ చేసేసి నీట్గా బొట్లు పెట్టుకున్నాను. వారాహి అమ్మ నవరాత్రులు జూన్ 26 అంటే ఈ రోజు నుంచి జూలై 4 వరకు ఉంది. సో 9 రోజులు ఉంటుంది. జూలై 4 మనకు ఫ్రైడే వస్తుంది. సో ఆ రోజు కాకుండా నెక్స్ట్ డే సాటర్డే పీఠం పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సాటర్డే కదపొచ్చు. సో నేనైతే పీఠం పెట్టుకోవట్లేదు. పూజా రూమ్లోనే రెగ్యులర్గా నేను ఇలానే చేస్తాను నవరాత్రులు. సో మీలో ఎంతమంది ఈ నవరాత్రులు చేస్తున్నారో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.